ఒకానొక అడవిలో ఒక సింహం, ఒక పులి, ఒక నక్క, ఒక కాకి స్నేహంగా ఉండేవి. ఒకరోజు వాటికి ఆహారం దొరకలేదు. అప్పుడే ఆ అడవికి కొత్తగా ఒక ఒంటె వచ్చింది. ఆకలితో ఉన్న సింహం ఒంటెను చూసి దాన్ని వేటాడాలనుకుంది. కాని ఒంటె అమాయకంగా ఉండడంతో దానిని చంపడానికి మనసు రాలేదు. అప్పుడు ఆ ఒంటెతో నక్క, పులి, కాకి స్నేహం చేస్తాయి. ఒంటెను తమ రాజు అయిన సింహం దగ్గరకు తీసుకువెళ్ళి, రాజా, ఇతను మన కొత్త స్నేహితుడు, ఇతన్ని మనం రక్షించాలి అని సింహాన్ని ఒప్పించాయి. సింహం ఒంటెతో స్నేహం చేసి ఆ రోజు నుండి వాటితో కలిసి తిరిగేది. కొన్ని రోజులకు మళ్లీ ఆహారం దొరకక సింహం చాలా బలహీనపడింది. అప్పుడు నక్క, పులి, కాకి కలిసి సింహాన్ని ఎలాగైనా ఒంటెను చంపమని బలవంతం చేశాయి. సింహం ఒంటెను నమ్మకద్రోహం చేయలేనని చెప్పింది. అప్పుడు నక్క తెలివిగా, మహారాజా, మీరు మమ్మల్ని తినండి. మీరు ప్రాణాలతో ఉంటేనే మేము బతకగలం అని చెప్పింది. నక్క మాటలు విన్న పులి, కాకి కూడా అదే విధంగా చెప్పాయి. అప్పుడు ఒంటె కూడా, మహారాజా, మీ ఆకలి తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నది. సింహం ఆ మాటలు నమ్మి ఒంటెను చంపడానికి సిద్ధపడింది. ఇంతలో ఒంటెను చంపకూడదని సింహానికి తెలుసు, కాని ఆకలికి తట్టుకోలేక ఒంటెను తినేసింది. తమ స్వార్థం కోసం ఒంటెను చంపేసి నక్క, పులి, కాకి సంతోషపడ్డాయి. ఈ కథలోని నీతి: దుష్టులతో స్నేహం చేయకూడదు.